హలో ఎవ్రీవన్. ఇవాళ నేను టమోటా పికిల్ ఇన్స్టెంట్గా చేయడం ఎలానో చూపిస్తాను. దీంట్లోకి టమోటాస్ని నేనైతే 2 kg టమోటాలని ఇలా ప్యూరీ చేసుకున్నాను. ఆ ప్యూరీలోనే నేను 2 kgs కాబట్టి 1 kgకి 50 గ్రామ్స్ తరపున ఒక 100 గ్రామ్స్ అప్రాక్స్గా 75 గ్రామ్స్ చింతపండు అయితే వేసుకున్నానండి. పక్కా వేయాలి అంటే 100 గ్రామ్స్ వేయాలి, బట్ నేనైతే 75 గ్రామ్సే వేసుకున్నాను. నాకైతే టేస్ట్కు నాకు తక్కువ పులుపు ఉంటే ఇష్టం, అందుకే అలా వేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఆవాలు ఎంచుకున్నాను. ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర వేసి వేయించుకున్నాను అనమాట. మెంతులు జీలకర్ర అనేది కొంచెం రెడ్ కలర్లో కరెక్ట్గా వేగకపోతే పికిల్ అనేది చేదు వస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా వేయించేసుకున్నాను. తర్వాత ఇలా ఒక చిన్న ఎలా అంటే కొంచెం మందంగా ఉన్న ప్యాన్ కానీ బిర్యానీ కడాయిలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో చేసుకున్నారనుకోండి ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫైనల్గా ఒకవైపు అది పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట ఆ ప్యూరీ అనేది. ఇంకొక దాంట్లో ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ తీసుకొని తెల్లవాయిలు అలాగే ఎండుమిరపకాయలు వేయించుకున్నాను. కొంచెం గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యాక అవి సపరేట్గా ఒక కప్లోకి తీసేసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి. సో ఫైనల్గా నేను ఇక్కడ అదే కారము అదే ఆయిల్లోకి కారం అనేది నేను 2 kgsకి కలిపి 40 గ్రామ్స్ కారం వేసుకున్నానండి. లేదు మేము ఇంకా స్పైసీగా తింటాము అంటే ఇంకొక 20 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకోండి పక్క కొలతలతో. అయితే కొద్దిగా కారము ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కారం వేసి కలుపుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే చూసారా టమోటా ప్యూరీ అనేది దగ్గర పడింది. నాకు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 40 మినిట్స్ పట్టిందండి. హై హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ షిఫ్ట్ చేసుకుంటూ నేను మీడియం ఫ్లేమ్ షిఫ్ట్ చేసుకుంటూ వేయించేసుకున్నాను. కొంచెం ఓపికగా చేసుకుంటే అట్లీస్ట్ ఒక 2 to 3 months అనేది పికిల్ అనేది ఉంటుందన్నమాట. అస్సలు చెడిపోదు, చాలా బాగుంటుంది ఈ పికిల్. టమోటా పికిల్ ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. సమ్ టైమ్స్ చట్నీ లేకపోయినా దోశ, ఉప్మా అలాంటివి తినేయచ్చు అనమాట. ఇదైతే చపాతీ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇదంతా దగ్గర పడ్డాక ఇందాక చూపించాను కదా తెల్లవాయలు ఎండుమిరపకాయలు వేయించుకున్నవి అవి వేసేసాను. అలాగే కొంచెం కారం ఉంటుంది కదా, కారం ఆయిల్లో వేసాను కదా, అది కూడా వేసేసాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇంకా ఒకసారి బాగా కలిపేసుకోవడమే. ఇలా అంతా కలిపేసుకున్నాక లాస్ట్లో మనం కొంచెం ఇంగువ చూపిస్తున్నాను కదా, ఇంగువ అనేది కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఇంగువ వేసుకోండి. ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి చేసి గోరువెచ్చగా ఉన్న ఆయిల్ అనేది పికిల్లో వేయాలన్నమాట. సో అలా వేసినప్పుడే పికిల్లో అనేది బాగా కలుస్తుంది. ఇప్పుడు మనం అప్పుడే వేయించుకున్నాం కదా మెంతి పొడి, ఆవపిండి ఉంటుంది కదా, దాన్నైతే మనము వేయించుకున్న అంతా ఏనవసరం లేదండి. మనం పికిల్ ఎంత క్వాంటిటీ సరిపోతుందని చూసి వేసుకోండి. నాకైతే 3 టేబుల్ స్పూన్ సరిపోయింది, 1 టేబుల్ స్పూన్ మిగిలిందనమాట, ఎక్కువ అనిపించింది. సో అందుకే పక్కన పెట్టేసుకున్నా. అదేం వేస్ట్ కాదు, మీరు చేపలు కర్రీ చేసినప్పుడు అది యూజ్ అవుతుందన్నమాట. సో మీరు దాన్ని ఏం వేస్ట్ చేయకుండా స్టోరేజ్ చేసుకున్న దాన్ని తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు ఆవు పిండి అనేది. సో ఫైనల్గా అయితే పికిల్ ఇవన్నీ వేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకొని ఒక తక్కువ అంటే ఒక 40 to హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నారనుకోండి. 40 to హాఫ్ అన్ అవర్ టైంలో పికిల్ అనేది కొద్దిగా ఊరుతుంది. నేనైతే వేడి వేడి అన్నంలో కలిపి పిల్లలకి ఫస్ట్ టేస్ట్ చూపించానమాట. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగుందని కూడా చెప్పారనమాట. ఫైనల్గా అయితే నాకు పికిల్ చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు తగినంత వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.